హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలను వీడియో రూపంలో తెలుసుకుందాం. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారు ఉన్నారో కొత్త వారికి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక అప్డేట్ అయితే అందించారన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమగ్ర నివేదికకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో డాటాను అయితే సేకరిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. మిత్రులందరూ కూడా తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. వివరాల కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా విడుదల చేశారు. ప్రతి జిల్లాల్లో నిధులు విడుదల కావడం జరిగింది. ప్రతి నెల ఆసరా పెన్షన్లు చాలా చోట్ల ఆలస్యంగా అందిస్తున్నారు. అయితే ఈ తరుణంలో ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేసింది. రాష్ట్రంలో పెన్షన్లు అనేది ఈ నెల 23 నుంచి ప్రారంభమైతే అయ్యాయి. చాలా చోట్ల పూర్తి కావస్తున్నాయి. ఇక గ్రామాలు అయితే పోస్ట్ ఆఫీస్ నుండి అందిస్తుంటారు. ఇక పట్టణాల్లో అయితే ఖాతాలో వేస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా సరే తీసుకోకపోతే చక్కగా వెళ్ళి తీసుకోండి. ఈ రోజు కూడా ఆసరా పెన్షన్లు అయితే అందిస్తున్నారన్నమాట. దాదాపు ఆసరా పెన్షన్లు 3 నుంచి 4 రోజులు అయితే అవుతుంది. ఆసరా పెన్షన్లు వస్తూ కొన్ని జిల్లాల్లో ముందుకు ఇస్తున్నారు, కొన్ని జిల్లాల్లో లేట్ గా ఇస్తున్న వైరం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాకు అయితే 23 తారీఖు నుంచి ఇచ్చారు, మరొక జిల్లాకు 29 తారీఖు నుంచి కూడా ఇస్తున్నారు. కాబట్టి సో మీ జిల్లాకు ఎప్పుడు ఇస్తున్నారు ఏందని ఒకసారి తెలుసుకోండి. ఒకవేళ డబ్బులు ఇస్తున్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి. ఇక చాలా జిల్లాల్లో కూడా పూర్తి అవుతుంది. రాష్ట్రంలో చాలా మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే మరి పంచాయత్ సెక్రటరీ సంబంధించి వేలిముద్రను పడిన వారైతే పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో అందిస్తూ ఉంటారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి శుభార్త అయితే అందించారనమాట. కొత్తగా ఏదైతే ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ అనగా దివ్యాంగులకు మిగతా వారికి పెన్షన్లు కూడా ప్రభుత్వం 2,000 రూపాయలు, దివ్యాంగులకు అయితే 4,000 రూపాయలు అయితే అందిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా పీడి కార్మికులకు సంబంధించి కేటగిరీలో ఉన్న వారికి కూడా అందిస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో మరోటి తెలంగాణలో ప్రభుత్వం నుంచి తాజాగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు అయితే ఈ నెల ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చి దాదాపు 3 నుంచి 4 నెలలు అయితే అవుతుంది. పెరిగిన ఖర్చులకు అనగా నిత్యావసర ధరలకు అనుగుణంగా పెంచినవి కాస్త ఇస్తే ఊరట లభించేది. కానీ అవే పాత పెన్షన్ ఇవ్వడంతో ఒకంత నిరాశకైతే ఎదురు చూస్తున్నారు. మీరు ప్రతి నెల ఏ విధంగా తెచ్చుకుంటారో వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే ఈ యొక్క డబ్బులు కూడా మళ్ళీ వెనక్కిపోతాయి. కాబట్టి ఎన్నికల సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా 4 రూపాయలు చిల్లర తీసుకోవాలని, వికలాంగులకు 4,020 రూపాయలు, మిగతా వారికి 2,020 రూపాయలు తీసుకోవాలని ఈ మేరకు అప్డేట్ అయితే అందించారు. నిబంధనలకు వ్యతిరేకంగా 16 రూపాయలు ఇవ్వడం లేదని చాలా మంది పోస్ట్ మ్యాన్ కావచ్చు తీసుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటివి గుర్తించినట్లయితే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వారికి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని అంటుంది. ఇక గ్రామ స్థాయిలో ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఉచితంగా దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు పథకం కావచ్చు, ఏదైతే మనకు ఇసుక ఉంటుంది కదా అది కూడా వాగుల్లో కావచ్చు మీ దగ్గర ఉన్నటువంటి ఎక్కడైతే ఉందో అక్కడ ప్రభుత్వం అయితే ఫ్రీగా ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చింది అనమాట. నిన్ననే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పట్లో లేదంటే ప్రస్తుతానికి అయితే ఎన్నికల్లో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. కాబట్టి మనకు జూన్ లేదా జూలైలో కానీ వచ్చే అవకాశాలు అయితే కొత్త పెన్షన్లకు ఉందన్నమాట. సో ప్రభుత్వం నుంచి తాజాగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ తెలిస్తే అందరూ లైక్ చేయండి. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.